ఎస్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటికే రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణని సస్పెండ్ చేశారు. 8 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరు అనేది విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. నేను చాలా స్పష్టంగా మీకు ఏం చెప్తున్నానంటే, శివబాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి యొక్క ఆస్తులు ఆయనకు సంబంధించిన రిలేటివ్స్ పైన, బంధువుల పైన, వాటిపైన వీటిపైన ఉండే అవకాశం ఉంటుంది. కానీ శివబాలకృష్ణ పేరు మీద ఈయన ఆస్తులు ఉండే అవకాశం 1% కూడా ఉండదు నా దృష్టిలో. ఎందుకంటే ఈయన ఆస్తులు ఎవరి పేరు మీద పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఏ స్విస్ బ్యాంకులో పెట్టుకోవాలనేటటువంటిది ఒక ఐఏఎస్ అధికారికి అంత మాత్రం తెలియదని కాదు. అయితే దీంట్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించి దానికి నేను చేతి లేపిన. దయచేసి 1 నిమిషం టైం ఉందనుకుంటా. సమయం లేదు, ఒక్కటే నిమిషం. సోమేష్ కుమార్ 6 సంవత్సరాలు చీఫ్ సెక్రటరీగా ఉండి కూడా రెవెన్యూ శాఖను వదిలిపెట్టలేదంటే ఇది ఏంటి కారణం? ఒకటి. రెండవది, దాదాపు 10 మంది ఐఏఎస్ అధికారుల యొక్క బదిలీ పైన ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తేల్చకుండా ఒక సోమేష్ కుమార్ని పంపడం వెనకాల ఇంకొక ఐఏఎస్ అధికారి పాత్ర ఉందనేది నా ఆరోపణ. ఒకటి. రెండవది, ఈయన పోయిన తెల్లారే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ద్వారా తీవ్ర ప్రయత్నం చేసి సిసిఎల్ఏగా రెవెన్యూ కార్యదర్శిగా రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చెల్లుబాటు కాకపోవడంతో సోమేష్ కుమార్ పోయిన నెక్స్ట్ డేనే ఆయన రెవెన్యూ కార్యదర్శి అయ్యారు. కాబట్టి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. దీని కనుక సిబిఐ లేకపోతే ఈడీ, ఈ ఏసీబీ అన్ని సంస్థలు కలిసి మాలాంటి 2-3 చిన్న వాళ్ళు విచారణ చేస్తేనే, తెలుసుకుంటేనే విషయాలు తెలిసినాయి. కాబట్టి ఇది చాలా చిన్న విషయం కాదు. దీంట్లో అనేక కోణాల్లో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాలకృష్ణ అనేటోనికి వీనికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు అనేటటువంటిది క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఉంటాయి తప్ప ఈ విధంగా ఈ యొక్క భూముల కొనుగోలు దగ్గర ఇద్దరు కలిసి ఉండరు అనేది కాదు. కాబట్టి తక్షణం నేను సోమేష్ కుమార్ పైన రిటైర్డ్ అయ్యేయండు. నిన్న చాలా మంది అడిగారు, ఆయన పైన ఏసీబీ విచారణ చేయాలి. అదే సందర్భంలో వీళ్ళు ఎవరైతే ఆ యొక్క రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ప్రత్యక్షమైనరో వాళ్ళను విచారిస్తే ఈ విషయాలన్నీ వెలుగు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిన్న కూడా ఏమన్నాడు, ఐఏఎస్ ఆఫీసుల యొక్క అవినీతి పైన డిఓపిటి విచారణ జరిపిస్తే మేము కూడా సంతోషిస్తామన్నారు. కాబట్టి ఎవరిపైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళందరిపైన విచారణ జరపాలని డిఓపిటికి ముఖ్యమంత్రి గారే కోరాలని చెప్పి కోరుతున్నాను. కరెక్ట్. ఆయనతో పాటు మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు అందరిపైన కూడా చేతుల మీద మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? ఫార్మా కంపెనీ వస్తుందని తెలుసుకుని అక్కడ దాదాపు సిఎస్ సన్నిహితులు 125-150 ఎకరాల దాకా అక్కడ కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారా? ధరణి పోర్టల్లో కూడా అనేక అంశాలపై అనుమానాలు లేవుతున్న సమయంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ప్రజల ముందు నిజానిజాలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.